మర్చిపోయాను, ఇంతకుముందు అడగడం మర్చిపోయాను. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక సినిమా గుర్తుండిపోద్ది. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ మర్చిపోండి, హీరోగా ఉన్నప్పుడు ఒక చిరంజీవి గారికి ఖైదీ అన్నట్టు రకరకాల, అలా జగపతి బాబు గారికి ఒక సినిమా చెప్పండి మీకు నచ్చిన సినిమా. గాయం అవుతుందండి. గాయం, ఎస్. ఎందుకు గాయం అవుతుంది? మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అంతపురం. ఓకే. బట్ గాయం అనేది సాలిడ్గా లైమ్ లైట్లో, పెద్దరికం సూపర్ హిట్ అయినా, నాకు చాలా మంచి పేరు వచ్చిన, పెద్దరికంలో సీన్ చూసి నన్ను గాయంలో పెట్టుకున్నా, ఇంత జరిగినా పెద్దరికం నా ఫస్ట్ హిట్ లెక్క ప్రకారం. ఓకే. అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్. అండ్ ఆ తర్వాత గాయం ఎందుకు, నా వాయిస్తో ఆర్జీవి, నా వాయిస్తో ఒక మామూలు ఇన్నోసెంట్ లుకింగ్ పర్సన్ని ఎక్కడో ఏదో ఏడుపు సీన్లో చూసి గాయంలో నన్ను పెట్టుకుని ఒక డెఫినెట్గా సాలిడ్గా ఒక గాడ్ ఫాదర్ని చూపించాడు అక్కడ. ఆ ఇమేజ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇమేజ్. దట్ ఈస్ వై ఐ వుడ్ సే గాయం. అటు చూస్తే మళ్ళీ లెక్క పెడితే శుభలగ్నం అటు చూస్తే ఎటు చూసినా, బట్ స్టిల్ గాయం వుడ్ స్టాండ్ అవుట్. అండ్ అంతపురం ఇస్ మై ఫేవరెట్ అండి, బికాస్ అంతపురం నేనే రిపీట్ చేయలేను. ఆ పర్ఫార్మెన్స్ చాలా కష్టం చేయటం. ఇట్ హ్యాపెన్, అది జరిగింది అంతే. ఓకే. ఓకే. అంతఃపురం అంటే గుర్తొచ్చింది నాకు. కృష్ణవంశీ గారిని అడిగాను ఇంటర్వ్యూలో, ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆయన తప్పే ఉంది దాంట్లో, నేను అంతఃపురంలో చేశాను ఆయనతోటి అన్నారు. అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి. అదే ఆ షాట్లో ప్రతి షాట్కి టెక్కిలా ఇచ్చేవాను నేను. ఇప్పుడు తాగి అంటే ఐ వోంట్ సే ఇట్స్ 100% రైట్. ఓకే. ఇప్పుడు అడవిలో అభిమన్యుడు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫిల్మ్. అది కొండల్లో చేయాలి, వాటర్లో చేయాలి, అండర్ వాటర్ చేయాలి, కొండలు ఎక్కాలి, జలగలు, ఒళ్ళంతా జలగలు. సో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే, తాగేసి రారా షూటింగ్కి అని. ఓకే. బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవుతాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ హైట్ 300-400 degrees నుంచి కింద పడి కాలు జారిందంటే కింద పడతాం, కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది. అప్పుడు అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు, బట్ అది 100% తప్పని నన్ను నేనేం ఇంకేం చేశాను, రేపులు చేశాను, మర్డర్లు చేశాను, తాగాను అంతే. అంటే ఒక ప్రొఫెషన్ అంతఃపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్హిబిషన్స్ అన్నీ పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు. ఓకే. ఏదో చేసేయాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇట్ వర్క్డ్ అంతే. ఓకే. నేను సమర్థించుకోవడం అనుకోండి, మరి అది సమర్థించడం అంటారో ఏమంటారో నాకు తెలియదు. 100% రైట్ అని మాత్రం నేను అది మాత్రం అన్నాను, తప్పని నేను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. నేను తాగి కొడితే పోనీ అని చెప్పండి, తాగి అమ్మాయిని ముట్టుకుంటే ఏమన్నానండి, నా యాక్టింగ్ నేను చేసుకుని నా భద్రతలో నేను పోయాను. ఓకే. అంటే నేను ఏంటంటే ఒక నటుడు అనేవాడి వృత్తి ఏంటి, ఒరిజినల్గా బయటికి తీసుకురావడం అన్నది నిజమైన నటుడు లక్షణం కదా, అది తాగి చేస్తే ఎట్లా అన్నది నా డౌట్ అంతే. అన్ని సినిమాలు తాగి చేయం కదా, ఇప్పుడు మిగతా సినిమాల్లో కూడా నాకు నంది అవార్డులు వచ్చినాయి, నాకు తాగకుండానే వచ్చినాయి. పైగా అంతఃపురం ఇట్స్ అన్ ఎగ్జాజరేషన్ అండి, జరిగింది 2 సార్లు, సినిమా అంతా చేసిన పని కాదు అది. అడవిలో అభిమన్యుడు జరిగింది, ఇది అంతఃపురం జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్ అంతే. అంతవరకే తప్ప అంతకంటే ఏం సీన్ లేదు అక్కడ. రోజు తాగితే అయిపోయేవాడిని వాటికి, షూటింగ్లో కూడా తాగితే. అండ్ మీ వాయిస్ విషయానికి వస్తే, ఫస్ట్లో అసలు ఇదేం వాయిస్ రా అనే దగ్గర నుంచి ఏం వాయిస్ రా బాబు అనే దగ్గరికి వచ్చింది. అది అంటే చాలామంది బయట కొత్తగా వచ్చిన నటులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, సిగరెట్ తాగితే బేస్ వాయిస్ వస్తుంది అనేది ఒక అనుమానం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీ విషయంలో అదే జరిగిందా లేకపోతే? ఇంపాసిబుల్ కదా, మేబీ కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో తప్ప ఇంపాసిబుల్. అది ఎంతమంది సిగరెట్లు ఎన్ని లక్షల మంది సిగరెట్లు కలుస్తున్నారు, అందరికీ సేమ్ వాయిస్ ఉండదుగా. నా అదృష్టం అట్లా కుదిరిందండి అంతే. నాదేమీ లేదు, సిగరెట్లు కాల్చడం వల్ల రాలేదు, నీళ్ళలో సగం మునిగి నేనేమీ చేయలేదు, అలా పుట్టాను అంతే, అది అలా వచ్చింది. దట్స్ ఆల్. బేస్ పెరగడం అనేది కరెక్ట్ కాదు సిగరెట్ వల్ల. డబ్బింగ్ అప్పుడు మొమెంటరీగా మేబీ కొంచెం ఏమన్నా ఒక 5 degrees పెరుగుతున్నావు తప్ప, వాయిస్ సూపర్గా ఉంటుందంటే అందరు వాయిస్లు బాగుండాలి కదా. ఎంతమంది కాలుస్తున్నారండి సిగరెట్లు? అది ఇంపాసిబుల్, దట్స్ నాట్ పాసిబుల్. సాధన చేస్తే వస్తుందేమో కానీ. మీరేమైనా వాయిస్ ఎక్సర్సైజ్ చేశారా? చేస్తుంటారా? చేయరు ఇప్పటికీ. ఓకే. అండ్ మీ తోటి నటుల గురించి మాట్లాడితే, నార్త్ ఆర్టిస్టులు మీతో కో ఆర్టిస్టులుగా ఉంటారు చాలామంది, విలన్ క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా. వాళ్ళు సెట్లో ఎలా డైలాగ్ చెప్తారో మనకు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ABCDFG చెప్తారు.
అలాంటి వాళ్ళతో మీ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? అంటే ఇబ్బందిగా అంటే ఆ మూడ్ రాకుండా మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటారా కెమిస్ట్రీ రావడానికి? లేదండి, యాటిట్యూడ్ ఉంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది తప్ప. See, నేను వేరే భాషలు చేస్తున్నా కదండి. సో అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. యాక్టింగ్కి భాష లేదు. ఓకే. అది ఏదైనా ఎవరైనా చేయొచ్చు, సిన్సియారిటీగా అక్కడ నుంచి కౌంటర్ ఉంటేనే కదా మనకి. ఉంటుందండి. See, ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఓకే. దట్ ఈస్ మోర్ దెన్. సి వెన్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే. అతను ఏం తన ఇంటెన్షన్ ఏంటి, డైలాగ్ ఏంటి మనకు తెలుసు. ఓకే. కాకపోతే ఏంటంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ అని, చెవులేమో కాన్సన్ డైలాగ్ మీద ఉంది, చూపేమో తన మీద ఉంటుంది. సో ఎక్స్ప్రెషన్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. ఓకే. మీరు అదర్ లాంగ్వేజ్లో పోతున్నప్పుడు ఎలా వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడమేనా మీరు చెప్తున్నారా? మలయాళం వేరే వాళ్ళు చెప్పారు, తమిళ్ నేను చెప్తాను, ఓకే. కన్నడ వేరే వాళ్ళే చెప్పారు ఓకే. డబ్బింగ్ వర్క్. ఇలా మీరు దాన్ని నేర్చుకొని చేయాలన్న ఉద్దేశంలో లేరా ప్రకాష్ రాజ్ గారి లాగా? లేదండి, అంటే మలయాళం బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 ఫిల్మ్స్ చేశాను నేను. మలయాళంలో ఒకటి చేశాను, ఇప్పుడు ఇంకో 2 చేస్తున్నా. కన్నడ 2-3 చేశాను. దాంట్లో 2 పెద్ద ఆడలేదు, తర్వాత పెద్ద సినిమాలు రాలేదు. సో అది ఎప్పుడు వస్తుందంటే లాంగ్వేజ్. ప్రకాష్ రాజ్ కూడా ఫస్ట్ సినిమాకి ఏం నేర్చుకోలేదు. కొన్ని సినిమాలు హిట్ అయ్యి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడే కదా ఇవన్నీ. ఎంకరేజింగ్గా ఉంది అంటే నేర్చుకుంటాం, న్యాచురల్లీ నేర్చుకుంటాం, ఆటోమేటిక్గా రావటం మొదలవుతుంది. అండ్ ఇంటరాక్షన్ అయిన కొద్దీ, కలిసిన కొద్దీ, నెంబర్ ఆఫ్ డేస్ అయిన కొద్దీ వచ్చేస్తుంది భాష. ఇప్పుడు హిందీలో చేస్తున్నట్టున్నారుగా? హిందీ ఇంకా జరుగుతుందండి. కమిట్ అవ్వలేదా ఇంకా మీరు? కమిట్ అయ్యాను, అది బయట. హిందీ బాగా వచ్చా మీకు? పర్లేదండి, బట్ హిందీలో కనుక ప్రాపర్ ఎంట్రీ, అదే ఈ ఎంట్రీ అయినప్పుడు మాత్రం ఐ వాంట్ టు లెర్న్ హిందీ అండ్ ఐ వాంట్ టు డబ్. ఓకే. దానికి మాత్రం వాయిస్ ఇస్తా. ఓకే. ఓకే.